క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటిది నా ధ్యానాంశము నహుము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక యుంచువారిని ఆయన ఎరుగును. ప్రియులారా, అన్ని రంగాలలో కూడా ఉత్తమ వ్యాపారవేత్త అని, అనేక రకములుగా ఉత్తమ వ్యక్తులుగా, ఉత్తమ భార్య, ఉత్తమ భర్త, బిడ్డలు, ఉద్యోగులు, ఈ విధముగా ఒకరిని ఎంపిక చేసి వారికి అవార్డులు ఇస్తూ ఉంటారు. అలాగే ఒక వ్యక్తిని ప్రత్యేకముగా చూడటము, వారినే మన దృష్టిలో ఉత్తమమైన వ్యక్తిగా అనుకోవడము కొందరు చేస్తుంటారు. కొన్ని సంవత్సరములుగా ఒకే వ్యక్తి ఉత్తమ వ్యక్తిగా ఎంపికైనప్పటికీ కూడా ఆ వ్యక్తిలో ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒక కోణములో వారు ఉత్తమమైన వ్యక్తులుగా కనబడినప్పటికీ కూడా మరికొన్నిటిలో వారు సాధారణ వ్యక్తులుగా అనిపిస్తూ ఉంటారు. అయితే ఈ లోకాన్ని సృష్టించిన సర్వలోకాధికారి అయిన దేవుడు మాత్రము ఆ విధముగా కాదు. అందుకే ఆయన గురించి యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. అవును ప్రియులారా, ఈ లోకములో ఉన్న ఉత్తమమైన వ్యక్తులలో లోపాలు, బలహీనతలు ఉండి ఉండవచ్చు. కానీ మన దేవుడు మాత్రము ఆ విధముగా కాదు. ఆయన ఉత్తముడు. క్షమించుటలో, ప్రేమించుటలో, కృపచూపుటలో, ఆదరించుటలో, ఓదార్చుటలో, అర్థము చేసుకొనుటలో, సహించుటలో, భరించుటలో, ఆదుకొనుటలో, సహాయము చేయుటలో, కార్యము జరిగించుటలో ఉత్తముడు. మనుషుల వలె కొన్ని కోణాలలో, కొన్ని రంగాలలో మాత్రమే ఉత్తముడు కాదు, కానీ అన్ని కోణాలలో, అన్ని క్షణాలలో ఆయన ఉత్తముడు. అయితే అట్టి ఉత్తమమైన దేవునిని మనము ఆశ్రయించేవారిగా ఉంటున్నామా, లేక మనుషులనే ఉత్తమమైన వారిగా ఎంచి శ్రమదినమున ఆదరణ కరువైన వేళ, నెమ్మది లేని సమయాన, శోధనలలో, వేదనలలో మనుషులను ఆశ్రయించి సిగ్గుపడేవారిగా ఉంటున్నామా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాము. కాబట్టి నిన్ను రక్షించుటకు, నిన్ను ప్రేమించుటకు, క్షమించుటకు, కృపచూపుటకు ఆయన ఉత్తముడని, నిన్ను సృష్టించిన నీ దేవుడు సమర్థుడు అని గ్రహించి ఉత్తముడైన దేవునిని అన్ని వేళలో ఆశ్రయించుట, ఆయనపై ఆధారపడి జీవించుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా దేవ, సృష్టికర్తవైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని మీ వాక్యము సెలవిస్తుండగా, ప్రభువా, అవును తండ్రి, నీవు గొప్ప దేవుడవని, మహోన్నతుడవని, ప్రభావము గలవాడవని, మా జీవితాలలో మీరు జరిగించుచున్న క్రియలను బట్టి, కార్యములను బట్టి మిమ్ములను విశ్వసించుటకు వాక్యపు వెలుగులో మమ్ములను నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రములు. ఉత్తముడవైన నిన్ను గూర్చి ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.